నమస్తే, వెల్కమ్ టు చేతన న్యూస్. నేను ఉద్దండం చంద్రశేఖర్. సూర్యాపేట ఐటీ హబ్ చిరునామా ఎక్కడ? సూర్యాపేటలో గత ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్ కళ సాకారమయ్యేనా? ముఖ్యమంత్రి పర్యటనలో సూర్యాపేటకు స్థానం దక్కేనా? రెండు రాజధానుల మధ్య వెలసిన సూర్యాపేటలో ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలున్నాయి. గతంలో ఇక్కడ జరిగిన ఐటీ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున యువతీ యువకులు హాజరు కావడమే ఇందుకు సాక్ష్యం. మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుందా? గత ప్రభుత్వ కృషిని ఐటీ రంగంలో కొనసాగిస్తుందా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు, ఐటీ హబ్ కోసం పాత కలెక్టరేట్ను ముస్తాబు చేసి ఐటీ కంపెనీలకు ఆహ్వానం కూడా పలికింది. ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందే అమెరికా దేశంలో ఈ రంగంలో అనుభవం ఉన్న కంపెనీలను సెంటిప్రోస్ సంస్థ అధినేత సంఘాని రజనీకాంత్ కొన్ని కంపెనీలను సూర్యాపేటకు తీసుకురావడానికి ప్రయత్నించగా అవి ఫలించాయి. ఆ కంపెనీలు సూర్యాపేటలో తమ కార్యకలాపాలను చేయాలని తమ అంగీకారాన్ని కూడా తెలిపాయి. సూర్యాపేటలో ఐటీ హబ్లో తమ ఉత్పత్తులను ప్రారంభించాలని భావించిన కంపెనీలు అందుకోసం సిద్ధమవుతుండగా ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత ప్రభుత్వం సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కేటీఆర్ అమెరికాకు వెళ్లినప్పుడు పలువురు ఐటీ ప్రముఖులతో మాట్లాడిన సందర్భాల్లో సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైనట్టేనని చెప్పారు. స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి శ్రద్ధ తీసుకుని ఐటీ హబ్ కోసం తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తరువాత కొత్త ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి దాదాపు 6 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు ఐటీ హబ్లో ఎవరూ లేరు. పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ దశలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడి నుండి అనేక కంపెనీలను హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట ఐటీ హబ్ భవితవ్యం ఏమిటి అని స్థానికంగా ఐటీ రంగంతో అనుబంధం ఉన్నవారు చర్చించుకుంటున్నారు. సూర్యాపేటలో చాలా మంది ఐటీ రంగ ప్రముఖులు, ఉద్యోగులు ఇప్పటికే ఇతర దేశాల్లో హైదరాబాద్, బెంగళూరు లాంటి పట్టణాల్లో ఉన్నారు. వారంతా సూర్యాపేటలో ఐటీ హబ్ వస్తే స్థానికంగా ఉంటూ సాఫ్ట్వేర్ రంగంలో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఎదురు చూస్తున్నారు. ప్రముఖ సంస్థలు సూర్యాపేటకు రావడం వల్ల సూర్యాపేట ప్రతిష్ట పెరుగుతుంది. ఐటీ రంగంలో సూర్యాపేట మేటిగా నిలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇప్పుడు సూర్యాపేట రెండు రాజధానుల మధ్య ఉన్న ఒక ప్రధానమైన నగరం. అలాగే హైదరాబాద్ నుండి సూర్యాపేటకు చేరుకోవడానికి 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఇతర దేశాల నుండి వచ్చేవారు నేరుగా సూర్యాపేటకు 2 గంటల్లో చేరుకోవచ్చు. అంతేకాదు, సూర్యాపేటకు అమరావతి కూడా 2 గంటల దూరంలోనే ఉంది. సూర్యాపేట ప్రాంతంలో ఉన్న ఎందరో నిపుణులు ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం గడించారు. అందువల్లే సూర్యాపేట తప్పకుండా సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప స్థానంలో నిలిచే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాలు, వాటిని కొనసాగించే ప్రయత్నం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలని, తద్వారా ఎందరో నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయని యువతీ యువకులు కోరుకుంటున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ఒక ప్రకటన విడుదల చేస్తే ఆ జాబ్ మేళాకు విపరీతమైన ప్రతిస్పందన వచ్చింది. వేల సంఖ్యలో యువకులు హాజరయ్యారు. దాన్ని బట్టి చూస్తే సూర్యాపేటలో తప్పనిసరిగా ఐటీ హబ్ విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. ఐటీ రంగాన్ని సూర్యాపేట స్వాగతిస్తున్నది. నేటి పాలకులు కూడా ఐటీ రంగంపై దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేయడం ద్వారా యువత ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించేలా కృషి చేస్తారని ఆశిద్దాం. దశాబ్ద కాలంగా ఉన్న ప్రజల కలను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాకారం చేశారు. ఈ రోజు బక్కమంతుల గూడెంలో 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 3311 kV విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మఠంపల్లి మండలంలోనే ఈ విద్యుత్ ఉప కేంద్రం అగ్రగామిగా నిలిచేలా అభివృద్ధి చేస్తానన్నారు. సుల్తానపుర తండా వద్ద ఎన్సీఎల్, చెన్నాయిపాలెం సబ్స్టేషన్లు కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ అప్పారావు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పిఎన్ఆర్ టౌన్షిప్ లో స్నేహితుల దినోత్సవాన్ని స్థానిక మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. జీవితంలో స్నేహితుల అండదండలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని, స్నేహం గొప్ప వరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రకరకాల ఆటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళలు సంబరాలు చేసుకున్నారు. ముగ్గుల పోటీలు అలరించాయి.
స్నేహితుల దినోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు సందడిగా జరిగాయి. వాసవి క్లబ్ సూర్యాపేట ప్రెసిడెంట్ చెల్లా లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకల్లో జరిగాయి. 28 సంవత్సరాలుగా వాసవి క్లబ్ అధ్యక్షులుగా సేవలందించిన ప్రముఖులను ఘనంగా ఆత్మీయంగా ఈ రోజు సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ వాసవి క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. మరపురాని సాంత్వన కలిగించే స్నేహితులు దొరకడం గొప్ప వరమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు మనోహర్ గుప్తా, కమలాకర్, శ్యాంప్రసాద్, రమేష్, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, లక్ష్మయ్య, రమేష్, వేణుమాధవ్, శ్రీనివాస్, సింగర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో భాగంగా వారి ఆదేశాల అనుసారం స్నేహితుల దినోత్సవం చేయడం జరుగుతుంది. ఈరోజు వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి కనక పరమేశ్వర దేవస్థానం నందు పూర్వ అధ్యక్షులను సన్మానించడం మరియు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మా సూర్యాపేట పట్టణ ప్రజలకు, మా వాసవి మిత్రులకు అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ సందర్భంగా ఈరోజు పాస్ట్ ప్రెసిడెంట్స్ వాసవి కపుల్స్ క్లబ్లో ఉన్నటువంటి పాస్ట్ ప్రెసిడెంట్లకి సన్మానం చేయాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మన అధ్యక్షుడైనటువంటి ముద్దా శ్రీనివాస్ గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాసాగర్ గారు, మరియు ముట్టపల్లి రమేష్ గారు, మరియు రాసపల్లి శ్రీనివాస్ గారు, నాగరాజు గారికి, సంతోష్ గారికి ఘనంగా సన్మానం చేసేందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ సంవత్సరం ముద్దా శ్రీనివాస్ గారు అనేక సేవలు చేశారు. ప్రతి నెల అమావాస్యకి ఆయన సొంత ఖర్చులు పెట్టి అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద వారు ఎవరిని కూడా చందాలు అడగకుండా చేస్తున్నారు. అంతేకాకుండా క్యాలెండర్ ఈవెంట్స్లో కూడా
ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసుకుంటూ పోతున్నాడు. వారికి ఈ సంవత్సరం బెస్ట్ క్లబ్ అవార్డు రావాలని ఆ వాసవి మాతను కోరుకుంటున్నాము. జై వాసవి, జై జయ వాసవి. ఈ కార్యక్రమానికి మన వాసవి క్లబ్ సీనియర్ అయినటువంటి వాస మనోహర్ గుప్తా గారు మరియు క్యాబినెట్ సెక్రటరీ వేణుమాధవ్ గారు మరియు కలకోట లక్ష్మయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చి విజయవంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జయ వాసవి. జర్నలిస్టు నాంపల్లి సందీప్ మృతి మీడియా రంగానికి తీరని లోటని జర్నలిస్టు యూనియన్ నాయకుడు వీరయ్య రాంబాబు గౌడ్ అన్నారు. సూర్యాపేటలోని సందీప్ నివాసానికి వెళ్లి వారు ఈరోజు నివాళులర్పించారు. అనంతరం సందీప్ సతీమణిని పరామర్శించి ఫిక్స్డ్ డిపాజిట్ బాండును అందజేశారు. నాంపల్లి సందీప్ సామాజిక స్పృహ కలిగిన మంచి జర్నలిస్ట్ అని, చిన్న వయసులోనే ఆయన అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. జిల్లాలోని జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు జానయ్య, రవీందర్, మల్లికార్జున్, విజయ్, సైదుల గౌడ్, నరసయ్య గౌడ్, రామకృష్ణ గౌడ్, ప్రవీణ్, పురుషోత్తం, నాగేందర్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. యువ జర్నలిస్టు మిత్రుడు నాంపల్లి సందీపు అకాల మరణం సూర్యాపేట మీడియా రంగానికి తీరని లోటు. చాలా చిన్న వయసులో అనారోగ్యం బారిన పడి మరణించడం అనేది మా అందరికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్న పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా మరణించడంతో మేమంతా ఇటీవల కాలంలో రమణ అనే ఒక జర్నలిస్టు మృతి చెందితే ఆయనకు కూడా 1 లక్ష రూపాయల దాకా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా సందీప్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తుకు మనం ఎంతో కొంత భరోసా ఇవ్వాలి. ఏ జర్నలిస్టు కుటుంబానికి ఆపద కలిగినా కానీ మేమంతా అండగా ఉన్నటువంటి ఒక మెసేజ్ని ఈ సూర్యాపేట మీడియా రంగానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కొద్దిమంది మీడియాకు సంబంధించిన ప్రతినిధులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ ప్రతి ఒక్కరు అధికారులు, కొద్దిమంది వైద్యులు వీళ్ళంతా స్పందించి మాకు ఒక 61,000 రూపాయలు వీళ్ళ పిల్లల పేరు మీద, సందీప్ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానికి చిరు సాయం చాలా తక్కువ, అందరు ప్రతి ఒక్క తలా ఒక చేసి ఏదో మనం వృధాభక్తిగా మేము ఉన్నాం అండగా, కనీసం మోరల్ సపోర్ట్ ఉన్న ఒక మెసేజ్ ఇవ్వడం కోసం సహకరించినటువంటి మీడియా మిత్రులకైతేంది, అధికారులకైతేంది, డాక్టర్లకైతేంది వాళ్ళందరికీ కూడా సూర్యాపేట మీడియా పక్షాన్ని అందరికి కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు కూడా ఏ జర్నలిస్టుకు, సూర్యాపేట జిల్లాలో ఏ జర్నలిస్టుకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా వర్గీకరణకు చట్టబద్ధత వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు రంగారెడ్డి, లక్ష్మి, నాగార్జున రెడ్డి, వెంకటేశ్వర్లు, యాదగిరిరావు, సైదులు, వెంకటేశ్వరరావు, పాండు, గోపి, ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతుల భూములను ఆక్రమించుకునే అక్రమార్కులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తును ఆదేశించారు. ఈ రోజు కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో మంత్రితో సిపి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి భూ కబ్జాలు చేస్తూ రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న భూ బకాసురులను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. యువత పెడదోవకు కారణమవుతున్న గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని ఈ సందర్భంగా సిపిని మంత్రి ఆదేశించారు. స్నేహధర్మం పాటించిన మిత్రులు కలకాలం జ్ఞాపకం ఉంటారని సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి అభిప్రాయపడ్డారు. సూర్యాపేట పట్టణంలోని పోస్టాఫీస్ ఎదురుగా వీర్లపాటి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, మిత్ర బృందం పాల్గొన్నారు.
సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ నేత కొప్పుల వేణారెడ్డిని మిత్రులు అభిమానులు ఘనంగా సత్కరించారు. సూర్యాపేట రాజకీయాల్లో సామాజిక ఆర్థిక వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే పబ్లిక్ క్లబ్ కు ఎన్నిక కావడం సహజంగానే స్థానిక రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఆయన సుదీర్ఘకాలం పాటు పబ్లిక్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. వేణారెడ్డి నాయకత్వంలో ఈ క్లబ్ ప్రజా ప్రయోజనకరంగా ప్రగతి పథంలో నడవాలని సూర్యాపేట ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థల్లో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అయ్యప్ప ఫంక్షన్ హాలులో నిర్వహించిన కోదాడ లారీ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అసోసియేషన్ నాయకులు మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్రావు, అసోసియేషన్ నాయకులు షణ్ముగప్ప, అరవింద్ అప్పాజీ, గోపాల్ నాయుడు, అంజిరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.